భగవద్బంధులారా, నక్షత్ర మండలానికి అధిపతి అయిన సూర్యనారాయణమూర్తి వైభవాన్ని ప్రకాశింపజేసే ఆదిత్య హృదయంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 7 శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకున్నాము. ఈ స్తోత్రంలోని 8, 9 శ్లోకాలు, వాటి అర్థాలు ఒకేసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏష బ్రహ్మాశ్చ విశుశ్చ శివ స్కంద ప్రజాపతి మహేంద్రో దడధక్కాలో యమస్సోమో అపాంపతి పిత్రో వసవసాధ్య హస్వినౌ మరుతో మను వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్త ప్రభాకర. ఓ రామ, నీకు ఎదురుకుండా కనిపిస్తే ప్రభాకరుడే అన్ని స్వరూపాలలో ఉన్నవాడు. ఆయనే సృష్టికర్త అయిన బ్రహ్మ, ఆయనే స్థితికర్త అయిన విష్ణువు, ఆయనే లయకారకుడైన శంకరుడు, ఆయనే స్కాందుడు, ఆయనే 9 మంది ప్రజాపతులు. వారు భృగువు, పులస్త్యుడు, పులహుడు, అంగీరసుడు, అత్రి, క్రతువు, దక్షుడు, వశిష్ఠుడు, మరీచి. ఆయనే తూర్పు దిక్కుకు అధిపతి అయిన మహేంద్రుడు, ఆయనే కుబేరుడు, ఆయనే కాలస్వరూపుడు, ఆయనే దక్షిణ దిక్కుకి అధిపతి అయిన యముడు, ఆయనే అమృతము పుట్టడానికి కారణమైన చంద్రుడు, ఆయనే అపాంపతి అంటే జలములకి అధిపతి, అంటే వరుణదేవుడు అని అర్థం. ఆయనే పితృదేవతలు, ఆయనే యనమండగురు అంటే అష్టవసువులు. వాళ్ళు ఎవరు అనంటే ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు. వీళ్ళలో ఒకడైన ప్రభాసుడు అనే వసువు వశిష్ఠుల వారి శాపం కారణంగా ద్వాపర యుగంలో భీష్మ పితామహుడుగా జన్మిస్తాడు. మహాభారతంలో అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 2 అశ్విని దేవతలు అందరూ ఉన్నారు. ఆయనే సాధ్యులు అనే దేవతలు, ఆయనే దేవవైద్యులైన అశ్విని దేవతలు, ఆయనే మరుత్తులు. వీళ్ళు 49 మంది ఉంటారు. సుందరకాండలో హనుమంతుల వారు సీతమ్మ వారి కోసం వెతుకుతూ ఎప్పటికీ కనిపించకపోతే నమోస్తు రామాయ శ్లోకంలో చిట్ట చివరికి నమోస్తు చంద్రార్క మరుత్కణేభ్య అని అంటారు. ఆయనే మన్వంతరాలన్నింటినీ పరిపాలించే మనువు. ఈ మనువులు 14 మంది ఉంటారు. ఇప్పుడు మనము వైవస్వత మనువంతరంలో 28వ మహాయుగంలో ఉన్న కలియుగంలో ఉన్నాము. ఆయనే పంచభూతాలలో ఉండే వాయువు, అగ్ని. ఆయనే 84 లక్షల జీవరాశుల రూపంలో ఉన్నవాడు. ఆయనే ప్రాణశక్తి. ఆయనే 6 ఋతువులకి కర్త అని అగస్త్యుల వారు ఆదిత్య విరాట్ విభూతిని ఈ 2 శ్లోకాలలో చెబుతున్నారు. అందుకోసమనే సంధ్యావందనము తప్పనిసరిగా చెయ్యవలసిన బాధ్యత ఉపనయనం అయిన వాళ్ళందరికీ ఉంది అని అంటారు పూర్వాచారులు. సంధ్యావందనం అంతా కూడా సూర్యనారాయణమూర్తి గురించే ఉంటుంది అని శ్రీమద్భాగవతం కూడా చాలా స్పష్టంగా చెబుతుంది. ఉపనయన సంస్కారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారు అందరికీ ఉంటుంది. అందుకే పురాణ ఇతిహాసాలలో కూడా రాక్షసులు, వానరులు, మనుష్య జాతికి చెందిన వారందరూ కూడా సంధ్యావందనం చేసినట్టుగానే ఉన్నాయి. రామలక్ష్మణులు, వాలి సుగ్రీవులు, హనుమంతుల వారు, రావణ విభీషణులు, హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు వీళ్ళందరూ కూడా చేస్తారు సంధ్యావందనాన్ని. ఇంత సంధ్యావందనం చేసిన తర్వాత కూడా ఈ రాక్షసులు మళ్ళీ పరమాత్మతో యుద్ధానికి వస్తారు. అదే పరమాత్మ మాయ అంటే అది ఎవరికీ అర్థం కాదు. ఏదో కొంతమందికి మాత్రమే పరమాత్మ మాయ అర్థమవుతుంది అని అంటుంది శ్రీమద్భాగవతం. అందులో బ్రహ్మగారు, శంకరుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, వ్యాసుల వారు, నారదుడు, సుఖబ్రహ్మ ఇలా కొంతమందికే పరమాత్మ మాయ ఒక చిన్న భాగం మాత్రమే అర్థమవుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి గీతాచార్యుడు చెప్పిన భగవద్గీతలోని 10వ అధ్యాయంలోని విరాట్ పురుషుని విభూతి గురించి కూడా తెలుసుకుందాము. అందులో కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా అంటాడు: ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయాలలో ఉండే ఆత్మ నేనే. ద్వాదశాదిత్యులలో విష్ణువుని, జ్యోతిస్వరూపులలో సూర్యుణ్ణి, నక్షత్రాలకి అధిపతి అయిన చంద్రుణ్ణి, వేదములలో సామవేదము, ఇంద్రియములలో మనస్సు, ఏకాదశ రుద్రులలో శంకరుణ్ణి, యక్షరాక్షసులో ధనాధిపతి అయిన కుబేరుణ్ణి, అష్టవసులలో అగ్ని, పర్వతాలలో సుమేరు పర్వతము, పురోహితులలో బృహస్పతి, సేనాపతులలో స్కాంద్రుడు అంటే కుమారస్వామి, మహర్షులలో భృగు మహర్షి, శబ్దములలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, వృక్షాలలో అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వులలో చిత్రరథుడు, సిద్ధులలో కపిల భగవానుడు, గజములలో ఐరావతము, మనుష్యులలో మన్వంతరాలని పాలించే మనువులు, ఆయుధాలలో వజ్రాయుధము, సర్పములలో వాసుకి, పాడి ఆవులలో కామధేనువు, నాగజాతి వారిలో ఆదిశేషుడు, జలాలకు అధిపతి అయిన వరుణుడు, శాసకులలో యమధర్మరాజు, పితృదేవతలలో ఆర్యముడు, యోధులలో రామచంద్రుడు, నదులలో గంగా, మాసాలలో మార్గశీర్ష మాసము, అక్షరములలో అకారము, సమాసములలో ద్వంద్వ సమాసము, ప్రాణుల్ని హరించే మృత్యువు, ఛందస్సులో గాయత్రి, ఋతువులలో వసంత ఋతువు, గుణములలో సత్వగుణము, దుర్వ్యసనములలో జూదము,
వృష్టివంశంలో వాసుదేవుడను, పాండవులలో అర్జున్ని, విద్యలలో బ్రహ్మ విద్య, గోప్యంగా ఉండే వాటిలలో మౌనాన్ని నేనే, జ్ఞానులలో ఉండే తత్వజ్ఞానము నేనే అని అంటాడు గీతాచార్యుడు. ఇన్ని విభూతుల్ని చెప్పాక కూడా ఇదంతా నా విభూతులలో ఒక చిన్న భాగము మాత్రమే అని అంటాడు కృష్ణ పరమాత్మ. అందుకే పూర్వాచారులు పరమాత్మని ఆశ్రయించండి, మనకి కావాల్సినవన్నీ ఆయనే ఇస్తాడు అని అంటారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆదిత్య హృదయంలోని తత్వము భగవద్గీతలో ఉంది, భగవద్గీతలో ఉన్న తత్వము ఆదిత్య హృదయంలో ఉంది. అందుకే రోజు ఏదో ఒక సమయంలో ఆదిత్య హృదయ స్తోత్రాన్ని స్మరించండి అని అంటారు పూర్వాచారులు. ఈ ఆదిత్య హృదయంలోని ఇంకొన్ని విషయాలని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.